రైట్, బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో కూడా ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఐసిసి నోవాటల్లో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులోకి ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ని గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే, భారత్ అమెరికా సుంకాల వ్యవహారంలో ట్రంప్ తగ్గారా? మోడీతో ఢీ కొట్టలేక వెనకడుగు వేశాడా? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో అది కరెక్టే అనిపిస్తుంది. ఇందుకు ప్రధాని కారణంగా ఇజ్రాయెల్ గాజా శాంతి ఒప్పందానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించడమే. అంతేకాకుండా ఈజిప్ట్కు సంబంధించినటువంటి దేశాధినేత కూడా ప్రధాని మోదీని ఆహ్వానించారు ఈ శాంతి చర్చలకి. ట్రంపే కాదు, ఇరు దేశాలకు సంబంధించిన మధ్య శాంతి ఒప్పందానికి రావాలంటూ ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి సైతం మోదీని ఆహ్వానించినట్లు సమాచారం. ఇక ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు. బట్ మోదీ హాజరు పైన ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఆకలి చావులతో 2 ఏళ్లుగా అల్లాడిపోతున్నటువంటి కల్లోలిత గాజాలో శాంతి సాధనకు అడుగులు పడినటువంటి విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో మొదటి దశను వైరి పక్షాలైనటువంటి ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఈ మేరకు ఒప్పందం పైన ఇరు పక్షాలు సంతకం కూడా చేయబోతున్నాయి. 2 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఈ యుద్ధం పూర్తిగా ముగింపునకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి దశ ఒప్పందం ప్రకారం గాజాలో దాడులు వెంటనే ఆపేయాలి. తమ చెరలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ బందీలను అతి త్వరలో హమాస్ మిలిటెంట్లు విడుదల చేయనున్నారు. అందుకు బదులుగా తమ నిర్బంధంలో ఉన్నటువంటి పాలస్తీనా ఖైదీలను కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం విముక్తి కల్పించనుంది. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం కూడా వెనక్కి వెళ్ళిపోనుంది. ఈ రకమైనటువంటి మొత్తం 20 సూత్రాల ఆధారంగా ఈ యొక్క శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. దాంట్లో మొదటి దఫా భాగంగా ఈ యొక్క చర్చలు కొనసాగబోతున్నాయి. దీనికి నిన్న మొన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్నటువంటి ట్రంప్ భారత్ పైన నిత్యం ఏదో రకమైనటువంటి సుంకాల బెదిరింపులో లేకుంటే ఇతరత్ర కామెంట్స్ చేస్తూ భారత్ పైన విమర్శలు చేసేటువంటి పరిణామాలకు పూనుకున్న ట్రంప్ ఇప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గి ప్రధాని మోదీతో నేరుగా శాంతి చర్చల ఒప్పందానికి రావాలంటూ, మీరు కూడా ఈ పెద్దరికంలో పాల్గొనాలంటూ, ఈ శాంతి చర్చల్లో పాల్గొనాలంటూ ఆయన ఆహ్వానించారనేటువంటి ఒక విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే దీనికంటే ముందు రోజు కూడా ప్రధాని మోదీ ట్రంప్తో మాట్లాడినటువంటి ఒక సంభాషణ కూడా మనందరికీ తెలిసిందే వార్త. ఇజ్రాయెల్ అదేవిధంగా పాలస్తీనాకు సంబంధించినటువంటి శాంతి చర్చలు సఫలం కావడం, అక్కడ యుద్ధ వాతావరణం వెంటనే ఆగిపోవడం, దీంట్లో ట్రంప్ చేసినటువంటి సహకారానికి సంబంధించి ప్రధాని మోదీ ఫోన్లో అభినందించినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ట్రంప్ మోదీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మోడీకి ఉన్నటువంటి పలుకుబడి ఏంటి, మోడీని విమర్శించినా మోడీని ఎదుర్కొన్నా కూడా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయనేటువంటి హెచ్చరికలు అమెరికాలో ఉన్నటువంటి సొంత పార్లమెంట్ సభ్యులే చెప్తున్నారు. కాబట్టి అక్కడి నుంచే నెగిటివ్గా ఆయనకి ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి ట్రంప్కి ఒక్క అడుగు వెనక్కి వేసి ఇక మోదీతో గొడవ పడడం కంటే స్నేహాన్ని పెంచుకోవడమే ఉత్తమంగా భావించినట్టు కనపడుతుంది. ఇందులో భాగంగానే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ భారత్తో సత్సంబంధాలను నెరపడానికి ట్రంప్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాకు సంబంధించినటువంటి శాంతి చర్చలలో భాగంగా ఇప్పుడు ప్రధాని మోదీని పిలవడము, అటు ఈజిప్ట్ అధ్యక్షుడు కూడా ఈ యొక్క చర్చల్లో పాల్గొనాలంటూ ప్రధాని మోదీని ఆహ్వానించినట్టుగా వస్తున్నటువంటి వార్తలు మాత్రం నిజంగా ఒక పాజిటివ్ వైబ్ని అయితే కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి అఫీషియల్గా పిఎంఓ నుంచి లేకుంటే ప్రధాని కార్యాలయం నుంచి ఇది నిజమేనా, లేకుంటే దీనికి సంబంధించి రిప్లై ఏ రకంగా ఇవ్వబోతుంది, ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్తారా లేదా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అఫీషియల్గా మన ప్రభుత్వం నుంచి లేకుంటే పిఎంఓ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది.